రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? ఆ పోస్టర్ డబ్బులు ఇచ్చినా కూడా చాలా మంది పేదవాళ్ళ బతుకులు బాగుండేది తెలుసా. అయ్యి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో ఏదో అంటుంటారు చాలా మంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది? పేర్ల నాని. ఆ పేర్ల నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తు పెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేమా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజమే ఉందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముగున్నాం. అదేంటది? వైసీపీ భవనం కదండి, అది వైసీపీది కదండి. అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలాగా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం అమ్మ కలకల ఆడాలి, పేదలు మాత్రం విలవిలలు ఆడాలి. సరే, ఒకటే అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవరిని తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా. నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ్ అన్న చేస్తాడు, ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది జనసేన పార్టీ తరపు నుంచి.